హాయ్ అండి, ప్రతి ఒక్కరికి నమస్కారం. హలో, హాయ్ ఫ్రెండ్స్ అందరూ. బ్లౌజ్ కటింగ్ అనమాట, బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను అనమాట. క్లారిటీగా చెప్తానండి. ప్రతిదీ క్లారిటీగా నేర్చుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకని నా వీడియో క్లారిటీగా ఉంటే ప్రతిదీ చెప్తానండి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఫాలో అవ్వండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది 1 to 2 times చూడడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోస్ అనమాట చాలా ఇంపార్టెంట్ వీడియోస్. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. మీకు అర్థం అవ్వదు, కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయొచ్చు. లేదు ఇంకా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే నేను కోచింగ్ కూడా ఇస్తుంటాను అమ్మాయిలకండి. చాలా తక్కువ ప్రైజ్లో కోచింగ్ ఇస్తున్నాను. మీరు నేర్చుకోవాలంటే ఇందులో కూడా నాకు కామెంట్ చేసి నేర్చుకుంటామని నంబర్ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. మనం బ్యాక్ పార్ట్ కటింగ్. ఓకే, ఒక్క నిమిషం. బ్యాక్ పార్ట్ కటింగ్లో మనం ఏంటంటే ఫస్ట్ తీసుకోవాలంటే ఇది కరెక్ట్గా లేదు మనకి. ఏంటంటే ఇది మనము కరెక్ట్ తీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. లైన్ ఒక డ్రా చేసి ఎక్స్ట్రా ఉంది మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనం బ్లౌజ్లో ముందు లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడైనా ఈ ఓపెనింగ్ అనమాట మన ఆపోజిట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు టక్స్లు గట్టా మనము అవి కూడా కౌంట్ చేసుకోవాలి కాబట్టి అవి కూడా తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే మొత్తం లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి కింద హిప్ దాకాన. ఈమె బ్లౌజ్ 15 ఉందండి. నేను 15 అంటే 14.5 ఉంది అండ్ 15 నుంచి తీసుకోమంది ఆమె. 15.5 తీసుకుంటున్నాను. 15 తీసుకుంటున్నాను ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే నేను టోటల్ 14.5 15.5 తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ చెప్తానండి. బ్యాక్ పార్ట్ లెంత్ ఫస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత మనం ఏదైనా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోకుండా మనం ఏది తీసుకోలేము. ఓకేనండి, బ్యాక్ పార్ట్ లెంత్ ఫస్ట్ తీసుకోవాలి. ఎక్కడికైనా 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తామంటే పైన ఖర్చుకి 1.5 ఇంచ్, కింద ఖర్చుకి 1/2 ఇంచ్ మనకి పోగా ఇంకా ఓన్లీ 15 ఇంచెస్ ఉండిపోద్ది. అంత తీసుకుంటే మనకు ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హిప్ ఇక్కడ నెక్స్ట్ హిప్ అంటే నడుము అంటే ఎలాగ కొలుచుకోవాలని చూడండి ఒకసారి. ఓకే, చూసారా? అయితే ఇప్పుడు మనం హిప్ తీసుకోవాలి. హిప్ అంటే నడుము. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రోడ్లుగా హిప్ ఎంత ఉంది ఇందులో కాజా పట్టి వదిలేయాలండి. అంటే విడిచిపెట్టాలా, ఎందుకంటే కాజా పెట్టి కౌంటింగ్లో ఉండదు. అంటే ఉక్సులు కాదు, కాజా. ఇలాగే కొల తీయాలి. డైరెక్ట్ తీసేస్తే మనం స్లిప్ అవుతుంది. 34 ఇంచెస్ ఉందండి. 34లో మీరు ప్లస్ యాడ్ చేసుకోవాలి 10 ఎందుకు యాడ్ చేసుకుంటామంటే మరి ఉక్సులు, కాజాలు, ఖర్చు, ఈ టక్స్ అన్ని కలిపి టోటల్గా 10 ప్లస్ యాడ్ చేసుకోవాలి. 34లో 10 యాడ్ చేసుకుంటే ప్లస్ 44 అని. ఓకేనండి, అర్థమైందా? ఈ 44కి 4 డివైడ్ చేసుకోవాలి. మీరు డివైడ్ చేయడం రాకపోతే ఏం చేయాలంటే మనకి ఈ టేప్ని డబల్ ఫోల్డింగ్లు పెట్టుకోవాలి. 4 ఫోల్డింగ్లు పెట్టేసుకోవాలి. 1 ఫోల్డింగ్, 2 ఫోల్డింగ్ అంటే 22 వచ్చింది. 44లో 22లో మళ్ళీ హాఫ్ అంటే 11 వస్తుంది. ఈ 11 అనమాట హిప్ తీసుకుంటున్నాను. ఓకే, మనం మరి ఇక్కడ ఖర్చులు ఏమీ పెట్టుకోకూడదు. ఇక్కడ
ఎంత ఉంది అంతే తీసుకున్నాం. మనకు యాడ్ చేసాం కదా, యాడ్ చేసి అక్కడ డివైడ్ చేసాం. లేదా అప్పుడు మీరు అప్పుడు ఏంటంటే మీ 9 ఇంచెస్ అవుతుంది, అప్పుడు 2 ప్లస్ యాడ్ చేసుకోవాలి. 34లో 4 డివైడ్ చేసుకుని 9 అవుతుంది కదా. 9 అయితే మీకు అంటే ఎంత యాడ్ చేసుకోవాలి, 2 ఇంకా యాడ్ చేసుకోవాలి. అది ఎందుకంటే డైరెక్ట్ తీసుకుని బెస్ట్. ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మనకు షోల్డర్ ఇప్పుడు లెంత్ అయిపోయింది, హిప్ అయిపోయిందండి. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉండాలి మనకి? షోల్డర్ అనమాట ఇంక ఎంత ఉందో చూస్తాను. వేరే వాళ్ళ బ్లౌజ్, ఇది మంది కాదు. ఓకే, 2.5 ఉందండి. 2.5 ఇటు అటు ఖర్చులు పోక 3 ఇంచెస్ తీసుకుంటే మనకి షోల్డర్ అనమాట కరెక్ట్గా వస్తుంది. అంటే నెక్ డౌన్ షోల్డర్. ఓకే, నేను నెక్ డౌన్ కూడా 3 తీసుకున్నాను, షోల్డర్ కూడా 3. నెక్ డౌన్ అంటే ఇది, షోల్డర్ అంటే ఇది. మనకి ఇది ఒక డ్రా చేసుకోవాలి లైన్. బిగినర్స్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా కరెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బాగా ఈ వీడియోకి ఒక్కడికి 10 సార్లు చూసుకుని నేర్చుకోండి, మీకేనమాట అర్థమవుతుంది. లంగా, పెట్టికోట్, లాంగ్ ఫ్రాక్ ప్రతిదీ చెప్తానండి. మీరు నా ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదేంటి ఆమ్ డౌన్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇక్కడ 6 తీసాం కదా, మనం ఇది 6 ఉందా లేదా కరెక్ట్ చేసుకోవాలి. పైన కింద అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డౌన్కి మనము స్కేల్తోని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మనము 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎక్కడ మనం హిప్ తీసుకున్నాము. మనము చెస్ట్ భాగం ఎంత తీసుకోవాలని 12 ఇంచెస్ తీసుకోవాలి. అనికి ఒక 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్లస్ చేసుకున్నాం. ఇదేమో మనము డ్రా చేసుకున్నాం. ఆమ్ డౌన్ రౌండ్ రావాలంటే, షేప్ రావాలంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ అండి. బిగినర్స్కి అయితే స్కేల్ ఉంటే కార్న్ స్కేల్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు మీరు. లేదంటే డాట్స్ పెట్టుకొని మీరు ఈ లైన్స్ అనమాట కలుపుకోవచ్చు. ఓకే, అయింది. ఇప్పుడు నడుము హిప్ ఉంటుంది కదండి, ఈ పార్ట్ ఎంత ఉందో చూడాలి అనమాట మనము. 5 ఉండండి. 5 నుంచి నేను 5.5 తీసుకున్నాను, ఎందుకంటే మన ఖర్చులు పోతాయి కింద కాబట్టి అది 5కి వచ్చేస్తుంది మనకి. ఏదైనా 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎందుకు తీసుకోమంటే మన ఖర్చులు ఉంటాయి కదా, అని పోక మనకి అంతే మిగులుతుంది. మన బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట. అందువల్ల నేను ఖర్చులు గట్ట కూడా యాడ్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు రౌండ్ నెక్ కావాలి, రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ కావాలి, డైమండ్ నెక్ కావాలి, మీకు అది మీకు ఏమీ ఇష్టం అండి. ఇది ఏంటంటే ఈ షేప్ అండి, ఇప్పుడు కట్ వర్క్ షేపు, అది కూడా నేను వీడియోస్ పెడతాను. ఈ షేప్ కట్ చేయాలంటే ఇది కట్ చేయకూడదు, నేను ఓన్లీ టోటల్ కట్ చేసి చూపిస్తాను. మీకు రౌండ్ నెక్ కావాలి, రౌండ్ నెక్ ఇది 1 ఇంచ్ తీసుకొని మీరు రౌండ్ నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, అర్థం. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనమాట చెప్తాను. ఎంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. స్టెప్ బై స్టెప్ చెప్పాను. అర్థం కాబట్టి కామెంట్ చేయండి, ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏమంటే మీరు కామెంట్ చేస్తే నేను మీ డౌట్స్ అన్నమాట క్లారిటీగా చెప్పగలను, నేను లేకపోతే చెప్పలేను. బిగినర్స్కి అయితే కొంచెమే కట్ చేయండి, ఎక్కువ కట్ చేయకండి, డైరెక్ట్గా కట్ చేయకండి. ఓకేనండి, ఇది నేను ఈ పార్టీకి వెళ్ళమాట కట్ వర్క్లో చెప్తాను, ఇది డిజైన్స్లో ఎలా చెయ్యాలో. ఓకేనండి, లైక్, షేర్, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.